మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కొద్దిసేపటి క్రితమే కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. బెళగాం నుంచి ఢిల్లీకి బయలుదేరారు ఖర్గే, అలానే రాహుల్ గాంధీ. మనం ఇంతకు ముందే చూసాము ఐసీయూలో ఆయన తీవ్ర అస్వస్థతతో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని. అయితే కొద్దిసేపటి క్రితమే ఆయన కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. 92 ఏళ్ల మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. ఆయన అనారోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చేర్చినట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆయన అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అక్కడ హాస్పిటల్ దగ్గర కూడా పోలీసులు భద్రతని పెంచారు. ఇప్పటికే ప్రియాంక గాంధీ అక్కడికి చేరుకున్నారు. సోనియా గాంధీ మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. ఇక బెళగావి నుండి ఢిల్లీకి బయలుదేరారు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే. కొద్దిసేపటి క్రితమే అనారోగ్యంతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు మన్మోహన్ సింగ్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్లో ఐసీయూలో ఆయన చికిత్స పొందుతూ ఉన్నారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఆయన ట్రీట్మెంట్ కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఆయన కండిషన్ సీరియస్గా ఉండటంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో ఆయన్ని జాయిన్ చేయించారు. ఐసీయూలో ఆయనకి ట్రీట్మెంట్ అందిస్తూ వచ్చారు. కానీ కొద్దిసేపటి క్రితమే అధికారులు ధృవీకరించారు మన్మోహన్ సింగ్ చనిపోయారని. 92 ఏళ్ల మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కొద్దిసేపటి క్రితం ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇప్పటికే ప్రియాంక గాంధీ అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో సోనియా గాంధీ, అలానే బెళగావి నుంచి ఢిల్లీకి బయలుదేరారు ఖర్గే, అలానే రాహుల్ గాంధీ. వీళ్ళు కూడా అక్కడికి చేరుకోబోతున్నారు. ఎయిమ్స్ హాస్పిటల్ దగ్గర పోలీసులు భద్రతని పెంచారు. ప్రముఖులు అక్కడికి వెళ్లేందుకు, మన్మోహన్ సింగ్ ని చూసేందుకు అందరూ తరలి వెళుతూ ఉన్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు.